హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవాది స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా ఏంటి అనేది. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అనేవి వాటర్లో సోక్ చేసుకున్నాను. అంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి అర్జెంట్గా చేసుకోవాలి అనిపిస్తే ఒక 2 hours ముందు హాట్ వాటర్ వేసుకొని ఇలా సోక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్ని వాటర్తో ఒకసారి వాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ వేసుకొని సోక్ చేసుకుంటే ఆ వాటర్ కూడా మనం జార్లో అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవన్నీ వాటర్ కూడా యాడ్ చేసి మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఇక్కడ ఫిల్టర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఫిల్టర్ అనేది యూజ్ చేయలేదు. సో నెక్స్ట్ బ్లెండ్ చేసుకోవాలి. ఒక 2-3 minutes అలా బ్లెండ్ చేసుకున్నాక ఇక్కడ నేనేంటంటే మిల్క్ తీసుకొని బాయిల్ చేసి చల్లారనిచ్చి అప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలా బాయిల్ మిల్క్ని తీసుకుంటే కొంచెం హెల్త్కి మంచిది. ఇక్కడ బనానా కూడా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. సో డైట్లో కూడా తీసుకునే వాళ్ళం అవుతాము. నెక్స్ట్ అది కూడా ఒకసారి మిల్క్ యాడ్ చేసుకున్నా కూడా ఒక 2 minutes అలా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఈ విధంగా అనేది ఉంటుందన్నమాట. ఇది ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోమ్ ఎక్కువ వస్తుంది మిల్క్ కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ వాటితో గార్నిష్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలానో ఉండవు, లోపలికి వెళ్ళిపోతాయి కదా. సో నెక్స్ట్ ఈ విధంగా చేసుకుని హనీ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫైనల్గా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.